ఈరోజైతే జూన్ 8 ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 6:30 అవుతుంది. నేనైతే ఇప్పుడు జైపూర్ నుంచి అహ్మదాబాద్ అయితే బయలుదేరిపోయాను. ప్రెజెంట్ అయితే ఇక్కడ వెదర్ అయితే అస్సలు బాలేదు. మొత్తం అంతా ఇసుక తుఫాన్‌లా ఉంది ఇక్కడ. మార్నింగ్ నేను హోటల్ నుంచి బయటకు వచ్చేసరికి మొత్తం బండంతా కూడా ఇసుక ఇసుక అయిపోయింది. తుడిచేసరికి నాకు ఆల్మోస్ట్ ఒక పావుగంట పట్టింది. అంత దారుణంగా ఉంది ఇక్కడ వెదర్ అయితే. అసలు ఒక 200 మీటర్స్ దూరంలో కూడా అసలు ఏం కనిపించట్లేదు. మొత్తం అంతా కూడా మూసేసింది. మన సౌత్ సైడ్‌లో వర్షం పడే ముందు గాలంతా వేస్తూ ఉంటది కదా! కానీ ఇక్కడ మాత్రం గాలితో పాటు ఇసుక కూడా గట్టిగా కొడుతుంది. అండ్ లైటింగ్ కూడా చాలా డిఫరెంట్‌గా ఉంది. యెల్లోయిష్‌గా ఉంది ఈరోజంతా లైటింగ్ కూడా. చాలా డిఫరెంట్‌గా ఉంది వెదర్ అయితే. అండ్ నేనైతే ఇప్పుడు జైపూర్ నుంచి అహ్మదాబాద్ అయితే వెళ్తున్నాను. 650 కిలోమీటర్స్ టోటల్‌గా. చాలా ఎక్కువ కిలోమీటర్స్ అయితే డ్రైవ్ చేయాలి కాబట్టి నేనైతే ఇంకా ఎర్లీ మార్నింగే స్టార్ట్ అయిపోయాను 6:30కి అలాగా. ఈ 650 కిలోమీటర్స్ కూడా ఒక 11 అవర్స్‌లో అలా డ్రైవ్ చేసేయచ్చు అని అనిపిస్తుంది. ఎందుకంటే జైపూర్ నుంచి అహ్మదాబాదు చాలా బాగుంటుంది నేషనల్ హైవే. NH48 ఇది. సో నేనైతే ఒక 80 స్పీడ్లో అలా వెళ్తాను కాబట్టి ఒక 11 అవర్స్‌లో వెళ్ళిపోవచ్చు అని అనుకుంటున్నాను. చూడాలి మరి ఏమవుతుందో. మనం ఎప్పుడైనా బైక్ మీద ఏదైనా ఒక లాంగ్ ట్రిప్ ప్లాన్ చేసినప్పుడు ఎర్లీ మార్నింగే మనం స్టార్ట్ అయిపోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ముఖ్యంగా ఎర్లీ మార్నింగ్ 6-6:30 మధ్యలో కనుక బయలుదేరితే నేనైతే ఎర్లీ మార్నింగ్ 6:30కి స్టార్ట్ అయ్యాను. ఇప్పుడు ప్రెజెంట్ టైం అయితే మార్నింగ్ 7:30 అవుతుంది. జస్ట్ ఈ 1 అవర్లో ఒక 80 కిలోమీటర్స్ వరకు కంప్లీట్ చేశాను. ఆల్మోస్ట్ 10 నిమిషాల నుంచి చూస్తున్నాను. ఈ 2 లారీ డ్రైవర్లు కూడా హ్యాపీగా సుత్తేసుకొని అలా వెళ్తున్నారు పక్కపక్కనే. మీరు చెప్తే నమ్మరు, ఆల్మోస్ట్ 15 నుంచి ఒక 20 కిలోమీటర్స్ వెళ్తుంటే చాలు ఏదో ఒక టోల్ గేట్ వస్తూనే ఉంది కంటిన్యూస్గా. యాక్చువల్లీ ఈరోజు ట్రిప్ స్టార్ట్ చేసి ఇప్పటికి డే 36 ఈరోజు. జూన్ 8 ఈరోజు డేటు. సో ఆల్మోస్ట్ 36 డేస్ నుంచి నాన్ స్టాప్గా ట్రావెల్ చేస్తూనే ఉన్నాను. అయితే ఈ 36 డేస్ ఈ ట్రిప్లో నేనైతే చాలా స్టేట్స్ కవర్ చేశాను. మన ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరి ఉత్తరప్రదేశ్, ఢిల్లీ, ఉత్తరాఖండ్, జమ్మూ కాశ్మీర్, లదాఖ్, పంజాబు, రాజస్థాను అండ్ ఇప్పుడు నేను గుజరాత్ అయితే వెళ్ళబోతున్నాను. అయితే మెయిన్ ఈ గుజరాత్లో నేను ఏ ప్లేసెస్ చూడబోతున్నానంటే ఫస్ట్ ర్యాన్ ఆఫ్ కచ్ అయితే వెళ్తాను. ఆ తర్వాత ద్వారకా, ఇంకా మూడోది వడోదరా దగ్గర ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి స్టాచ్యూ ఆఫ్ యూనిటీ. సో టోటల్గా ఈ 3 ప్లేసెస్ అయితే కవర్ చేయబోతున్నాను గుజరాత్లో. ఇవన్నీ చూసేసాక అప్పుడు ముంబై అయితే వెళ్తాను. ఆ తర్వాత గోవా, ఇంక ఫైనల్గా కన్యాకుమారి, ధనుష్కోడికి అయితే రీచ్ అయిపోతాను. సో టోటల్గా ఇది నా నెక్స్ట్ ప్లాను. ఇప్పుడే నేను లంచ్ అయితే కంప్లీట్ చేశాను ఈ హోటల్ దగ్గర. ప్రెజెంట్ టైం అయితే ఆఫ్టర్నూన్ 1:30 అవుతుంది. నేనైతే వెజ్ ఫ్రైడ్ రైస్ తిన్నాను 150 రూపీస్కి. టేస్ట్ అయితే కొంచెం యావరేజ్గా ఉంది. సో ఇది రాజస్థాన్ గుజరాత్ బార్డరు. సో ఇక్కడతో రాజస్థాన్ స్టేట్ అయితే అయిపోయినట్టే. సో ఇక్కడ నుంచి ఇంకా గుజరాత్ స్టేట్లోకి అయితే ఎంటర్ అయిపోయినట్టే. అయితే ఈరోజు ఈవినింగ్కే నేను అహ్మదాబాద్కి రీచ్ అయిపోతాను. ఇంకా రేపు అహ్మదాబాద్ నుంచి ర్యాన్ ఆఫ్ కచ్ సుమారుగా ఒక 420 కిలోమీటర్స్ ఉంది. ఆల్రెడీ ఈరోజు నేను 650 కిలోమీటర్స్ ఈ జైపూర్ నుంచి అహ్మదాబాద్ అయితే వెళ్తున్నాను. సో రేపు మళ్ళీ ఇంకా 420 కిలోమీటర్స్ డ్రైవ్ చేయాలంటే ఇంకా చాలా కష్టం. ఆ తర్వాత రేపు మార్నింగ్ అయితే చాలా వరకు బైక్ రిపేర్స్ అయితే ఉన్నాయి. ఎందుకంటే చాలా పెండింగ్ రిపేర్స్ అయితే ఉన్నాయి బైక్కి. సో ఆ తర్వాత కొంచెం రెస్ట్ తీసుకొని మళ్ళీ లంచ్ చేసేసాక మధ్యాహ్నం 1-2 అలా స్టార్ట్ అవుతాను. అయితే ఒక 200 కిలోమీటర్స్ అలా డ్రైవ్ చేసి ఎక్కడైనా ఒక ఊర్లో రూమ్ అయితే తీసేసుకుంటాను. సో ఎల్లుండి నేను ఇంకో 200 కిలోమీటర్స్ డ్రైవ్ చేసి అప్పుడు ర్యాన్ ఆఫ్ కచ్కి అయితే రీచ్ అవుతాను. ఇంకా తర్వాత రోజు ద్వారకా, ఇంకా తర్వాత రోజు మళ్ళీ స్టాచ్యూ ఆఫ్ యూనిటీ అయితే వెళ్తాను. సో ఇలా అనమాట టోటల్ ప్లాన్ ఉంది.
ఫైనల్లీ నేనైతే ఇంకా అహ్మదాబాద్కి అయితే రీచ్ అయిపోయాను. ఇక్కడ రైట్ సైడ్కి వెళ్తే అహ్మదాబాద్ సిటీ లోపలికైతే వెళ్ళిపోతాం. అదే ఒకవేళ లెఫ్ట్ సైడ్ వెళ్తే అదంతా కూడా ఔటర్ రోడ్డు. సో ప్రెజెంట్ అయితే అంత పెద్ద ట్రాఫిక్ లేదు ఇక్కడ. అయితే గుజరాత్ స్టేట్లో ఈ అహ్మదాబాద్ సిటీలోకి ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మీరు అబ్జర్వ్ చేస్తే రోడ్స్ అన్నీ కూడా చాలా వెడల్పు ఉన్నాయి. మొత్తం అంతా కూడా డబల్ రోడ్డే. సో ఎక్కడ కూడా సింగిల్ రోడ్ లేదు. సో ఆ విషయం మాత్రం నిజంగా సూపర్ అసలు. అయితే నేను అహ్మదాబాద్ అంటే చాలా ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశాను ట్రాఫిక్. సో అంత ఎక్కువ ట్రాఫిక్ లేదు. సో సిటీ ఎంటర్ అయిన దగ్గర నుంచి కూడా మొత్తం అంతా డబల్ రోడ్డే. ఫ్లైఓవర్స్ కూడా చాలా ఉన్నాయి. అయితే నేను మెయిన్ అబ్జర్వ్ చేసింది ఏంటంటే రోడ్స్ అయితే అంత క్వాలిటీగా లేవు. సో కొంచెం స్పీడ్గా వెళ్ళిన టైర్ అయితే కొంచెం లెఫ్ట్కి రైట్కి అలా ఊపేస్తుంది. సో రోడ్ పైన లేయర్స్ అయితే కొంచెం అప్ అండ్ డౌన్స్గా ఉన్నాయి. సో అదొక్కటే ఇక్కడ కొంచెం ఇబ్బందిగా ఉంది. సో నేనైతే ఇప్పుడు booking.com యాప్లో నేను ఒక రూమ్ అయితే బుక్ చేసుకున్నాను. మదర్ తెరిస్సా భద్రా మెయిన్ రోడ్ దగ్గర అయితే రూమ్ బుక్ చేసుకున్నాను. సో హోండా షోరూమ్ దగ్గరలో. ఎందుకంటే రేపు మార్నింగ్ మళ్ళీ నేను బైక్ అయితే కొన్ని రిపేర్స్ ఉన్నాయి. సో షోరూమ్ దగ్గరలో అయితే కొంచెం వేగంగా కంప్లీట్ అయిపోద్దని అలా ప్లాన్ చేశాను. ఏ మాటకు ఆ మాట కానీ సిటీ మాత్రం చాలా బాగా డెవలప్ చేశారు. టైం అయితే ఈవినింగ్ 6 అవుతుంది. ఈ గూగుల్ మ్యాప్స్ అయితే ఏవేవో సందుల్లో తిప్పుతుంది. ఫైనల్లీ ఇప్పటికి రీచ్ అయ్యాను హోటల్కి. ఇక్కడ మీకు రైట్ సైడ్లో బిల్డింగ్ కనిపిస్తుంది కదా, సో అక్కడే రూమ్ తీసుకున్నాను. సో ఫైనల్లీ ఇంకా రూమ్కి అయితే రీచ్ అయిపోయాను ఇప్పుడే. సో ఈ రూమ్ చూడండి, ఏసీ రూము చాలా బాగుంది. సో ఒక రోజుకి నాకు 449 రూపీస్ పడింది డార్మెటరీ రూము. ఈ హోటల్ పేరు చార్యానా ఏసీ డార్మెటరీ హోటలు. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు డేట్ అయితే June 9th. టైం అయితే మార్నింగ్ 9 అవుతుంది. నేనైతే ఇక్కడ గుజరాత్లో అహ్మదాబాద్ సిటీలో ఉన్నాను. ఇప్పుడైతే నేను అహ్మదాబాద్లో ఒక ఫేమస్ బ్రిడ్జ్ అయితే ఉంది. సో అక్కడికైతే ఇప్పుడు వెళ్తున్నాను. సో ఇదే అటల్ బ్రిడ్జ్. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తున్న రివర్ అయితే సబర్మతి రివర్. ఇది ఒక ఐకానిక్ పెడిస్ట్రియన్ బ్రిడ్జ్. సబర్మతి రివర్ ఫ్రంట్ వాక్వే దగ్గరలో ఉంది. ఈవినింగ్స్ అండ్ నైట్ అయితే చాలా బాగుంటుంది, ఫుల్ LED లైటింగ్స్తో. ఇదైతే 2600 మెట్రిక్ టన్స్ స్టీల్ పైప్స్తో కట్టారు. రాంబస్ షేప్డ్ క్రాస్ సెక్షన్ డిజైన్తో 300 మీటర్స్ లాంగ్ ఉంటుంది బ్రిడ్జ్ అయితే. ఇంకా టైమింగ్స్ విషయానికి వస్తే మార్నింగ్ 9 నుంచి నైట్ 9 వరకు ఉంటుంది. ఎంట్రీ టికెట్ కాస్ట్ అయితే 50 రూపీస్ పర్ పర్సన్. ఇదైతే August 27, 2022లో ఓపెన్ అయింది. సో ఇప్పుడే బైక్ అయితే మొత్తం రిపేర్స్ అయితే చేయించాను. టైం అయితే ఇప్పుడు 1:30 అవుతుంది. మెయిన్గా ఈ హెడ్లైట్ వైజర్ అయితే మార్పించాను. పాత దానికి కొంచెం చిన్న చిన్న క్రాక్స్ లాంటివి వచ్చేసి చూడడానికి అయితే అంత పెద్ద బాగాలేదు. ఇది ఒక్కదానికే నాకు 2700 అయింది. సో ఇప్పుడు నేనైతే ఇంకా అహ్మదాబాద్ నుంచి ఇంకా బయలుదేరిపోయాను ర్యాన్ ఆఫ్ కచ్కి. సో ఇప్పుడు టైం అయితే ఆఫ్టర్నూన్ 2 అవుతుంది. సో ప్రెజెంట్ అయితే నేను అహ్మదాబాద్ నుంచి ర్యాన్ ఆఫ్ కచ్కి అయితే వెళ్తున్నాను. టోటల్గా ఒక 420 కిలోమీటర్స్ డిస్టెన్స్ ఉంటుంది. నేనైతే మార్నింగ్ బైక్ అయితే షోరూమ్కి 9:30కి ఇచ్చాను. సో వాళ్ళు కంప్లీట్ చేసేసరికి 1:30 అయింది. సో మెయిన్ నేను బైక్కి రిపేర్స్ ఏమేమి చేయించానంటే ఎయిర్ ఫిల్టర్ ఒకటి మార్పించాను, స్పీడోమీటర్ కేబుల్ కూడా కొత్తది వేయించాను, ఆ తర్వాత ఇంజిన్ ఆయిల్ ఒకటి మార్పించాను, అండ్ ఈ హెడ్లైట్ వైజర్ ఒకటి. సో మొత్తం అంతా కలిపి నాకు 4300 దాకా ఖర్చు అయింది. సో ఇన్ని స్టేట్స్ ఇన్ని ప్లేసెస్ తిరిగిన తర్వాత సో టోటల్గా ఇప్పటికి 4 times వాటర్ వాష్ చేయించాను. సో ఫస్ట్ది ఢిల్లీలో చేయించాను, తర్వాత మనాలి, తర్వాత లే సిటీ, ఇప్పుడు ఫైనల్గా అహ్మదాబాద్లో అయితే చేయించాను. ఇంకా షిమ్లాలో అయితే ఒకసారి ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయించాను. సో ఇప్పటికి ఇది సెకండ్ టైము ఇంజిన్ ఆయిల్ చేంజ్ చేయడం. సో అంతే తప్ప నేను ఇంకా బైక్ అయితే పెద్దగా రిపేర్స్ అయితే చేయించలేదు. ప్రెజెంట్ టైం అయితే ఈవినింగ్ 6 అవుతుంది. నేనైతే ఈరోజు ఆఫ్టర్నూన్ 2:30కి స్టార్ట్ అయ్యాను. ఇప్పటిదాకా నేను జస్ట్ ఒక 120 కిలోమీటర్స్ మాత్రమే డ్రైవ్ చేయగలిగాను. ఇప్పుడే నేను ఒక టౌన్కి అయితే రీచ్ అయ్యాను. ఈ టౌన్ పేరు హల్వద్. ఇదైతే గుజరాత్లో మొర్బీ డిస్టిక్లో ఒక టౌను, అలాగే మున్సిపాలిటీ కూడా. సో చాలాసేపు రూమ్స్ కోసం తిరిగాను. ఫైనల్లీ ఇప్పుడు ఒక రూమ్ దొరికింది.
సో నేనైతే ఇంకా నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను. ఎందుకంటే ఏసీ రూమ్స్ అయితే చాలా కాస్ట్ ఉన్నాయి, 1000-1500 చెప్తున్నారు. సో అందుకే నేనైతే ఇంకా నాన్ ఏసీ రూమ్ అయితే తీసుకున్నాను. జస్ట్ ఇది 400 రూపీస్ పడింది. సో రూమ్ అయితే పర్వాలేదు, బాగానే ఉంది. టైం అయితే 6:30 అవుతుంది. నేనైతే ఇప్పుడు రెస్ట్ తీసుకుని సో రేపైతే బయలుదేరుతాను ఇంకా ర్యాన్ ఆఫ్ కచ్కి. హలో గైస్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు డేట్ అయితే June 10th. టైం అయితే మార్నింగ్ 7 అవుతుంది. ఇప్పుడైతే నేను హాల్వేద్ టౌన్ నుంచి ర్యాన్ ఆఫ్ కచ్కి అయితే బయలుదేరాను. ఈ హాల్వేద్ టౌన్ నుంచి ర్యాన్ ఆఫ్ కచ్ అయితే ఒక 300 కిలోమీటర్స్ ఉంది. 300 కిలోమీటర్స్ అంటే ఒక ఈజీగా ఒక 5 hours అలా పట్టచ్చు. ఇంకా నేను ర్యాన్ ఆఫ్ కచ్కి వెళ్ళేసరికి 12-12:30 అలా అయిపోవచ్చు ఆఫ్టర్నూన్. అయితే మార్నింగ్ కాబట్టి కొంచెం రోడ్లన్నీ కూడా ఖాళీ ఉన్నాయి. ప్రెజెంట్ అయితే మాత్రం ఇదంతా కూడా ఆఫ్ సీజన్ నడుస్తుంది. ముఖ్యంగా మన సౌత్లో అయితే వర్షాలే స్టార్ట్ అయిపోయాయి. అండ్ ఇక్కడ ఈ రాజస్థాన్, ఈ గుజరాత్లో అయితే చాలా ఎక్కువ హై టెంపరేచర్స్ ఉన్నాయి. అసలు ఎండకైతే తట్టుకోలేకపోతున్నాను. యాక్చువల్లీ నేను మొదట ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు నా ప్లాన్ ఏంటంటే రాజస్థాన్లో సో జైపూర్తో పాటు జోధ్పూర్, జైసల్మేర్ కూడా కంప్లీట్ చేద్దాం అనుకున్నాను. కాకపోతే ప్రెజెంట్ అయితే మాత్రం ఇక్కడ ఎండలు అయితే చాలా గట్టిగా ఉన్నాయి. సో దానివల్ల నేను రాజస్థాన్లో జైపూర్ తప్ప మిగతా ఏ ప్లేసెస్ చూడలేకపోయాను. అయితే మన సౌత్లో ఏంటంటే ఎండతో పాటు ఉక్క కూడా ఎక్కువ ఉంటుంది, హ్యూమిడిటీ చాలా ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ హ్యూమిడిటీ లేదు. అయితే మెయిన్ రాజస్థాన్లో సర్వైవ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మాత్రం నాకు లక్కీగా Booking.com యాప్లో నాకు మంచి హోటల్ అయితే దొరికింది. ఏసీ డార్మెటరీ రూము, హోటల్ క్లాసిక్ ఇన్ హోటల్ పేరు. అయితే అది జస్ట్ 360 రూపీస్కి దొరికింది ఏసీ డార్మెటరీ రూము. మొన్నంతా ఏసీ డార్మెటరీ రూమ్లో పడుకోవడం వల్లే మరుసటి రోజు జైపూర్ నుంచి అహ్మదాబాదు 650 కిలోమీటర్స్ డ్రైవ్ చేయగలిగాను. అయితే ఒకటి మాత్రం నేను తెలుసుకుంది ఏంటంటే సమ్మర్లో మాత్రం రాజస్థాన్ దరిదాపుల్లో కూడా రాకూడదు. ఎందుకంటే అమృత్సర్ నుంచి జైపూర్ వచ్చినప్పుడు మాత్రం నరకం చూశాను నిజంగా. ఆ అమృత్సర్ నుంచి పూర్తిగా పంజాబ్ స్టేట్ అంతా దాటిపోయిన తర్వాత పూర్తిగా రాజస్థాన్లోకి ఎంటర్ అయిన తర్వాత అసలు టెంపరేచర్ అయితే మాత్రం చాలా ఎక్కువ ఉంది. ఆ తర్వాత మళ్ళీ జైపూర్ నుంచి అహ్మదాబాద్ వచ్చినప్పుడు అండ్ నిన్న అహ్మదాబాద్లో అండ్ అలాగే ఈరోజు కూడా టెంపరేచర్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చాలా వేడిగా ఉంది. ఇంకా ర్యాన్ ఆఫ్ కచ్ అయితే మరో 80 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో ఉన్నది భుజ్ ఎయిర్ ఫోర్స్ స్టేషను. ఈ భుజ్ అనేది ఒక సిటీ గుజరాత్లో. 2001లో సివియర్ ఎర్త్క్వేక్ వల్ల ఈ భుజ్ సిటీ చాలా డ్యామేజ్ అయిపోయింది. వావ్, ఫస్ట్ టైం నేను ఇలా ఇంత దగ్గరగా చూడడం ఫ్లైట్ వెళ్తుంటే. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే మొత్తం ఇసుకల ఎడారంట. అసలు ఈ రీజియన్ అంతా చాలా డిఫరెంట్గా ఉంది. పిట్ట కాకి కానీ మనుషులు కానీ ఎవరూ లేరు చుట్టుపక్కల. ఊరంతా ఖాళీ చేశారేమో అన్నట్టు అనిపిస్తుంది. అమ్మయ్య, ఇప్పటికీ ఫైనల్గా రీచ్ అయ్యాను ర్యాన్ ఆఫ్ కచ్. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే మనం లొకేషన్కి అయితే రీచ్ అయిపోవచ్చు. సో చాలాసేపటి తర్వాత ఇప్పటికీ రూమ్స్, హోటల్స్ చిన్నవి లెఫ్ట్ సైడ్లో కనిపిస్తున్నాయి. అండ్ ఇక్కడ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మీకు కనిపిస్తుంది అంతా కూడా ప్రతి సంవత్సరం ఇక్కడ ర్యాన్ ఆఫ్ కచ్. ఇక్కడ ఏదో చెక్ పోస్ట్ ఉంది. ఇదే ర్యాన్ ఆఫ్ కచ్కి ఎంట్రన్స్. అయితే ఇక్కడ స్పెషల్ ఏంటంటే ప్రతి నవంబర్ నుంచి మార్చ్ వరకు ర్యాన్ ఆఫ్ కచ్ ఫెస్టివల్ అయితే ఇక్కడే జరుగుతుంది. టోటల్గా అది 100 days సెలబ్రేషన్ అది. సో చాలా బాగా చేస్తారు. అండ్ అప్పుడు ఆ టైంలో మాత్రం చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఆ టైంలో విజిట్ చేస్తేనే ర్యాన్ ఆఫ్ కచ్ బాగుంటుంది. సో నేనైతే ఇప్పుడు వచ్చింది జూన్ మంత్. ఇక్కడ మీరు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో చూడొచ్చు. అసలు చుట్టుపక్కల ఎక్కడా కూడా ఆ వైట్ సాల్ట్ అనేది అసలు కనిపించట్లేదు. ఆ వైట్ కలరే అసలు ఎక్కడా లేదు. సో సమ్మర్లో వస్తే ఇలా ఉంటుంది. ఇదే ర్యాన్ ఆఫ్ కచ్ మెయిన్ లొకేషను. మెయిన్ ప్రతి సంవత్సరం 3-4 months జరిగే ర్యాన్ ఉత్సవ్ ఫెస్టివల్ అయితే జరిగే మెయిన్ స్పాట్ ఇదే. అయితే ఇది దోర్దో విలేజ్ దగ్గరలో ఉంది. అందుకే దీన్ని వైట్ డెజర్ట్ దోర్దో అని పిలుస్తారు ఈ లొకేషన్ని. కచ్ డిస్ట్రిక్ట్లో ఉన్న ఈ వైట్ సాల్ట్ ఎడారి మొత్తం 26,000 square kilometers ఉంటుంది. కొంచెం పార్ట్ పాకిస్తాన్లో కూడా ఉంది ఇది. రన్ ఆఫ్ కచ్, రన్ అంటే హిందీ పదం, ఉప్పు నేల అని అర్థం. ఇక్కడ దగ్గరలో అయితే మీకు భుజ్ సిటీ ఉంది 80 kilometers దూరంలో. ఫ్లైట్ మీదైనా ట్రైన్ మీదైనా భుజ్ సిటీకి డైరెక్ట్గా వచ్చేయచ్చు.
అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే 80 కిలోమీటర్స్ ట్యాక్సీ మీద రావాలి. ఈ ప్రాంతం ఒకప్పుడు సముద్రంలో భాగంగా ఉండేది. 1819లో అల్లాహాబాద్ భూకంపం తర్వాత టెక్టోనిక్ కదలికల వల్ల భూమి పైకి లేచి అరేబియన్ సముద్రం నుండి వేరుపడింది. అయితే వర్షాకాలంలో ఈ ప్రాంతం సముద్రపు నీరు కొంచెం ఉంటుంది. అక్టోబర్ నుండి ఎవాపరేషన్ వేగంగా జరిగి నవంబర్ నుండి మార్చి ఏప్రిల్ వరకు సాల్ట్స్ పేరుకుపోయి ప్రత్యేకమైన తెల్లటి పొరలా ఏర్పడతాయి. ఇదొక ఎవాపరేటిక్ సింక్గా పనిచేస్తుంది. దీనిలో భూగర్భ జలాలు పైకి వచ్చి ఆవిరైపోయి ఉప్పు యొక్క మందపాటిని నిక్షేపాలు డిపాజిట్స్ అయితే మిగిల్చేస్తాయి. అయితే మీకు ఎదురుగా కనిపిస్తున్న ఈ గుర్రపు బండి మీద ఒక 6-7 ఒకేసారి అయితే ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ దూరంలో అక్కడికైతే తీసుకెళ్తారు. ఒక పర్సన్కి 150 రూపీసే తీసుకుంటారు. సో ఆల్మోస్ట్ హాఫ్ అన్ అవర్ నుంచి వెయిట్ చేస్తున్నాను, అసలు ఎవరు రాలేదు. సో ఇంకొకరినైతే వాళ్ళు తీసుకెళ్ళరంట. సో అందుకే ఇంకా అక్కడికి కూడా నేను వెళ్ళలేకపోయాను. ఇక్కడ క్యామెల్స్ చూడండి ఎంత ప్రశాంతంగా కూర్చున్నాయో. మీ కెమెరాలో ఎలా కనిపిస్తుందో తెలియదు కానీ నిజంగా గాలి మాత్రం చాలా దారుణంగా ఉంది ఇక్కడ. లదాఖ్లో చలి వల్ల చెవులైతే కొరికేస్తాయి. ఇక్కడేమో ఈ వేడిగాలి అయితే అస్సలు భరించలేకపోతున్నాం, చెవులు బద్దలైపోతున్నాయి, అంత దారుణంగా ఉంది ఇక్కడ గాలి అయితే. సో ఫైనల్లీ ర్యాన్ ఆఫ్ కచ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టైం అయితే ఇప్పుడు 1:30 అలా అవుతుంది. నేనైతే ఇంకా రిటర్న్ వెళ్ళిపోతున్నాను. అయితే ఇప్పుడు నేను ర్యాన్ ఆఫ్ కచ్ నుంచి ద్వారకా అయితే వెళ్తున్నాను. సో ర్యాన్ ఆఫ్ కచ్ నుంచి ద్వారకా టోటల్గా 479 కిలోమీటర్స్ ఉంటుంది. అయితే ఒకేసారి ఆ 479 కిలోమీటర్స్ ఇప్పుడు ట్రావెల్ చేయలేను, ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ టైము 1:30 అలా అయిపోతుంది. ఇంకా అందుకే నేను ర్యాన్ ఆఫ్ కచ్ నుంచి జస్ట్ జామ్నా నగర్ వరకు వెళ్తాను. జామ్నా నగర్ గుజరాత్లో చాలా పెద్ద సిటీ. ఖచ్చితంగా కొంచెం బడ్జెట్ లెవెల్లో కూడా మంచి రూమ్స్ అయితే దొరుకుతాయి. అయితే ఇక్కడ ఈ ర్యాన్ ఆఫ్ కచ్ నుంచి జామ్నా నగర్ అయితే 348 కిలోమీటర్స్ ఉంది ట్రావెల్ చేయాల్సింది. అండ్ నైట్ అయిపోతుంది మోస్ట్లీ నేను వెళ్ళేసరికి. అండ్ రేపు జామ్నా నగర్ నుంచి ద్వారకా అయితే వెళ్తాను. టోటల్గా ఒక 131 కిలోమీటర్స్ ఉంటుంది. టోటల్గా నేను ఇండియాలో ఇప్పుడు ప్రెజెంట్ అయితే నార్త్ వెస్టర్న్ పార్ట్లో అయితే ట్రావెల్ చేస్తున్నాను. సో ఇప్పుడు టైం అయితే 2:30 అవుతుంది. ఇప్పుడే నేను లంచ్ అయితే కంప్లీట్ చేశాను. అండ్ ఫుడ్ అయితే చాలా బాగుంది. మన సౌత్ ఇండియన్ థాలీ అయితే పెట్టారు. కర్రీసు, మజ్జిగ అండ్ రైసు, రోటీ ఇవన్నీ పెట్టారు. చాలా బాగుంది. మెయిన్ ఏంటంటే ఈ చిప్స్, ఫ్రైస్ ఇవేవి లేవు, అదొకటి బాగా నచ్చింది. యాక్చువల్లీ నేను మెయిన్ ర్యాన్ ఆఫ్ కచ్కి చూడాల్సింది రోడ్ టు హెవెన్ రూటు. సో ఆ రోడ్డుకి అయితే నేను వెళ్ళలేకపోయాను. ఒక చిన్న పొరపాటు అయితే జరిగింది. అదేంటంటే యాక్చువల్గా అహ్మదాబాద్ నుంచి 2 రూట్స్ ఉన్నాయి. అయితే నేను అది గూగుల్ మ్యాప్స్లో చూసుకోలేదు. అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత చాలాసేపటి నుంచి చూస్తున్నాను రోడ్ టు హెవెన్ రూట్ అయితే ఎప్పుడు వస్తుందా అని చెప్పేసి. మెయిన్ ర్యాన్ ఆఫ్ కచ్ లొకేషన్కి రీచ్ అయ్యాకే రియలైజ్ అయ్యాను అది ఆ రూట్ కాదని. చాలా బాధ అనిపించింది అప్పుడైతే. ఇక్కడ చూడండి, లారీకి ఎక్కించిన కంటైనర్ అయితే తిరగబడిపోయింది. చాలా దారుణం అసలు. ఇక్కడ ఈ ఏరియాలో మొత్తం ఈ లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ మొత్తం అంతా కూడా ఇక్కడ సాల్ట్స్ అయితే తయారవుతూ ఉంటాయి. యాక్చువల్లీ నేను వచ్చిన రూటు అహ్మదాబాదు, ద్రగంద్ర, హల్వద్, బచావు, రత్నాల్, కుక్మా, భుజ్. అప్పుడు దోర్దో దగ్గర ఉన్న ర్యాన్ ఆఫ్ కచ్ వైట్ డెజర్ట్కి అయితే రీచ్ అయ్యాను. సో ఇది నేను వచ్చిన రూటు. యాక్చువల్లీ ఇది కాకుండా రోడ్ టు హెవెన్కి వెళ్ళాల్సిన రూట్ వేరేది ఉంది. రాధన్పూర్, వారాహి, సంతాల్పూర్, మోవానా, బలాసర్, అప్పుడు రోడ్ టు హెవెన్ వస్తుంది. సో అలాగని ఇప్పుడు వెళ్దామంటే ర్యాన్ ఆఫ్ కచ్ నుంచి మళ్ళీ ఆ రోడ్ టు హెవెన్ రూట్కి అయితే సుమారుగా ఒక 100 కిలోమీటర్స్ ఉంది డిస్టెన్స్. సో ఆల్రెడీ టైం కూడా అయిపోతుంది. సో అందుకే ఈసారికి అయితే డ్రాప్ అయిపోతున్నాను. సో ప్రెజెంట్ టైం అయితే 7:30 అవుతుంది. ఇప్పుడే నేను జామ్నా నగర్ సిటీకి అయితే రీచ్ అయిపోయాను. సో ఈ గుజరాత్లో జామ్నా నగర్ సిటీ చాలా పెద్దది. సో ఫైనల్లీ రూమ్ అయితే దొరికేసింది. జస్ట్ 500 రూపీస్కే నాకు ఈ రూమ్ సెట్ అయింది, డార్మెటరీ రూము. అండ్ ఇది ఆఫ్లైన్లో తీసుకున్నాను. సో ఇంకా రేపైతే ద్వారకా అయితే వెళ్ళబోతున్నాను. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుసుకుందాం.